రికార్డులు అన్నిటినీ కూడా బ్రేక్ చేసేసింది గేమ్ చేంజర్. అది స్టార్టింగ్ నుంచే చేస్తుందనే అనుకోవచ్చు. అయితే 60,000కు పైగా టికెట్లు అయితే బుక్ మై షోలో ఫస్ట్ బుకింగ్ అయ్యాయి. కానీ ఇటు దేవర సినిమాకి చూస్తే స్టార్టింగ్లో అయితే 19,000కు మాత్రమే వెళ్ళిండే. అయితే ఇప్పుడు మాత్రం సినిమా రిలీజ్ అయ్యింది ఇవాళ. కానీ నిన్నటి వరకు చూసుకుంటే 1.3 మిలియన్ టికెట్స్ అయితే బుక్ మై షోలో బుక్ అయినట్టుగా తెలుస్తున్నాయి. అంటే ఈ రోజు అండ్ అదే విధంగా ఓవరాల్గా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో అదే విధంగా మొత్తం ఇప్పటివరకు చూసుకుంటే 1.3 మిలియన్ అనేది చాలా అంటే చాలా పెద్ద నంబర్ అనే చెప్పుకోవచ్చు. ఇక రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ తోని దేవరని ఆల్రెడీ బీట్ చేస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది అసలు దేవరని బీట్ చేస్తుందా లేదా అనుకున్నారు. కానీ ఫస్ట్ డేనే దేవరాని ఖచ్చితంగా బీట్ చేస్తుంది గేమ్ చేంజర్ అనుకోవచ్చు. దేవరాకి లాంగ్ రన్లో మాత్రం చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్స్ 119 crores అదేవిధంగా 120 వరకు అయితే చెప్పుకొచ్చారు. కానీ ఇటు గేమ్ చేంజర్కి మాత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ 189 crores రావడంతో ఇప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ పండగ చేసుకుంటారని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే నైజాంలో, సీజెడ్లో అదేవిధంగా ఏపీలో ఈ 3 ప్రాంతాలు మాత్రం చాలా కీలకంగా ఉంటాయి. ఇక హైదరాబాద్లో తక్కువ ఉన్నప్పటికీ కూడా నైజాం హైదరాబాద్ అండ్ నైజాం, సో ఈ తెలంగాణ రాష్ట్రంలో తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రాలలో ఎక్కువగానే సంపాదించింది గేమ్ చేంజర్. మరి ఈ సినిమాకి సంబంధించి ఇన్ని అప్డేట్స్, ఎలాంటి అప్డేట్స్ తొందరగా ఏమీ చేయకపోయినప్పటికీ ఇందులో శంకర్ మార్క్ అదేవిధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మార్క్ చాలా ప్లేసెస్లలో కనిపించిందని కొంచెం డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా కంబ్యాక్ అయితే ఖచ్చితంగా ఇచ్చారంటూ కొంతమంది ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. కానీ మిక్స్డ్ టాక్ వినిపిస్తున్న ఈ సినిమా లాంగ్ రన్లో ఎంత సంపాదిస్తుంది ఏంటనేది వేచి చూడాలి.